రెండేళ్ల కిందట యాడికన్నా పోవాలంటే తొవ్వ దబ్బిన దొరకకపోయేది. ఒకవేళ తొవ్వ దొరికినా ఏ తొవ్వలకెళ్ళొచ్చినామో ఆ తొవ్వెంటనే పోవాల్సి వచ్చేది. కానీ పల్కపోన్లు వచ్చినాక గదంతా మారిపోయింది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే చాలు ఓ ఊరికి ఎన్ని తొవ్వలున్నాయో అన్నీ చూపిస్తుంది. అయితే నిర్మల్ జిల్లాల ఒక ఊరి అమ్మలక్కల కథ మాత్రం ఎన్కటి సామెత లెక్కనే అయింది. పని మీద అడవిలకు పోయి అక్కడనే సిక్కుగా పోయిండ్రు. అతనికి ఏమైందో చూడుర్రి. ఇక గీడ పోలీసు వాళ్ళ ముంగట యువర్ అండర్ అరెస్ట్ అనే లెవెల్లో కూర్చున్న ఆడోళ్ళను చూస్తురు కదా. గీళ్ళేక అడవిలో తప్పిపోయిన అక్కలు పేర్లు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్ల మీది లక్ష్మి, ఇంకా బతుల సరోజనట. అయితే మావడ మండలం కప్పనపల్లి అనే ఊళ్ళో ఉండే వీళ్ళు అడవిల తునికాకు గదే బీడీలు తయారు చేసి ఆకుంటది కదా, ఆగోగా ఆకు తెంపుకొద్దామని పోయినరాట. అట్లా చెట్ల పొంటి తిరుగుకుంటా ఆకు తెంపుకుంటా ముచ్చట్లల్లో పడి అడవి నడమ దాకా పోయిర్రు. తీర పొద్దుగుట్లే పడ్డాక తోవ తప్పి కాటగలిచిర్రు. గంతే ఇంటికెట్లా పోవాలనో తెలియక ఓ గుట్ట మీదికి చేరిర్రాట. అటు ఇంటోళ్ళేమో మా వాళ్ళు ఇంకా రాకపోయాని బుగులు పడి పోలీసులకు ముచ్చటెరక చేసిండ్రు. ఎమ్మటే రంగంలోకి దిగిన పోలీసు వాళ్ళు డ్రోన్ కెమెరాలు ఇంకా GPS అసోంటి అన్ని పెట్టి అడవంతా జల్లడబడితే మొత్తానికి అక్కల జాడ దొరికింది. ఎమ్మటే వాళ్ళ తానికి పోయి ధైర్యం చెప్పి నెమ్మలంగా ట్రాక్టర్లో ఊళ్ళకి తోలుకొచ్చిర్రు. ఇక ఊళ్ళకి చేరంగానే ఇంటిల్లా అది చిన్న సంబరం కాదు పొర్రి. మా వాళ్ళ పని అయిపోయింది అనుకున్నాము కానీ అసోంటి వాళ్ళ పోలీసు వాళ్ళు చేసిన సాయం మరవలేం అని మురిసి ముప్పందు అయ్యిండ్రు. అంతేకాదు SP జానకి శర్మిల మేడము ఇంకా తత్తిమ పోలీసు పెద్ద సార్ల మీద పూల వాన కురిపించిండ్రు. ఇల్లు చేరంగానే ఇంటోళ్ళు ఇంకా చుట్టుపట్టు వాడకట్టోళ్ళు వచ్చి కండ్ల పొంటి నీళ్లు తీసిండ్రు. అగో SP మేడం ఏమో అంటున్నది. చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం 2 సార్లు వెళ్ళారు వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలా మంది, వీళ్ళంతా ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ వీళ్ళని, తర్వాత మన రాజేష్ మీనా ASP కాదన్నట్టు అడవి అధికారులు, పోలీసులు, స్పెషల్ పార్టీ అధికారులు గంటల కమానం రెస్క్యూ చేస్తే జాడ దొరికిందట. వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు కూడా తక్లీఫ్ అయిందట. అయినా సుత ఓపికతోని ఆపరేషన్ పూర్తి చేసినాం, అందరికి శనార్థులు అన్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆపదలో ఉన్న మీ ఊరు మహిళలను రక్షించుడు నాకు మస్తు సంబరం అనిపిస్తుంది అని అనగానే ఊరోళ్ళంతా సప్పట్లు కొట్టి పోలీసులను తారీఫు చేసిండ్రు.